నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి, మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి. ఈ ఇద్దరు ఇప్పుడు ఏకమై ప్రజల్ని వంచేందుకు సిద్ధమయ్యారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఒక ఆయన పరిపాలనను మనం చూసాం. ఆ మనిషి, ఆ పెద్ద మనిషి 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పని చేశాడు, కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు. భీమవరంలో ఇవాళ జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ఆ వేదికగా ప్రతిపక్ష నేతల తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలు జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 18,576 కోట్లు ఖర్చు చేసింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా తల్లులు, విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఏం చేసిందో మనందరి ప్రభుత్వం ఏమిచ్చిందో పోల్చి చూసుకోవాలని ప్రజలకు సూచించారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేని పనులెన్నో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలల్లో చేయగలిగామని చెప్పారు. గత చంద్రబాబు పాలనలో ప్రజలకు మంచి చేయాలని అధికారాన్ని ఉపయోగించలేదని, కేవలం తన అవినీతి కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించుకున్నారని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం మాత్రమే జరిగిందని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉంటుందో గమనించాలని ప్రజల్ని కోరారు. ఏ భార్యతోనూ 3-4 సంవత్సరాలు కాపురం చేయలేని చంద్రబాబు దత్తపుత్రుడు పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబుతో కలిసి కాపురం చేస్తాడట అని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు జగన్. క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని ఇలాంటి వ్యక్తుల పరిపాలనలో ప్రజలకు మంచి జరుగుతుందా ఆలోచన చేయాలని కోరారు. చంద్రబాబు, పవన్ను ఉద్దేశించి 2 విషయాలు కలిస్తే అమృతం అవుతుందా అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ప్రజలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టే మోసాలని, వంచనల్ని మాత్రమే నమ్ముకున్నారు. అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తారని జగన్ అన్నారు. మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని, దేవుడి దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం. ఆ మనిషి, ఆ పెద్ద మనిషి 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పని చేశాడు, కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు. ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు. ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు. జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా
అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు. ఆ అధికారంతో కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలలుగా మీ బిడ్డ ఎలా చేయగలిగాడు? ఎందుకు ఆ 5 సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఎందుకు చెయ్యలేకపోయారు వాళ్ళు అని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ప్రజల మనసుల్లో లేరు, వారికి విలువలు లేవు, వారికి విశ్వసనీయత అంతకన్నా కూడా లేదు. వాళ్ళ దృష్టిలో అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, వాళ్ళు బాగుపడడం కోసం మాత్రమే అధికారం. ఈరోజు అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఆలోచనలు చేసి వాళ్ళందరినీ కూడా అడగమని చెప్పి కూడా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా.